హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఓఎంఏడిసి 2024 అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఫస్ట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి 12నే వచ్చింది, 16న కంప్లీట్ అయిపోతుంది. అలాగే చాలామంది డౌట్స్ ఏంటంటే, అక్క మాకు ఫస్ట్ పేజ్లో మాకు సీట్ అనేది వచ్చింది, బట్ ఆ కాలేజ్ నచ్చలేదు, మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం, సెకండ్ పేజ్ అనేది జరుగుతుందా, మాకు సీట్ అనేది వస్తుందా అని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. అయితే ఒకటి చెప్పేది ఏంటి అంటే, సీట్ అనేది కంపల్సరీగా వస్తుంది, సెకండ్ పేజ్ అనేది కూడా జరుగుతుంది, థర్డ్ పేజ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను చదువుకునేటప్పుడు అయితే థర్డ్ పేజ్ కూడా జరిగింది. ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చినా మనకు నచ్చకపోతే క్యాన్సిల్ చేసేసుకొని థర్డ్ పేజ్లో మనం సీట్ అనేది, సెకండ్ పేజ్లో సీట్ అనేది మనకి కంపల్సరీ వస్తుంది. మనం అనుకున్న కాలేజ్ కంపల్సరీ సీట్ అనేది వస్తుంది. మనం అనుకున్న కాలేజ్లో సెకండ్ పేజ్ అనేది కంపల్సరీ పెడతారు. ఎవ్వరు కంగారు పడొద్దు. అక్క మరి నేను ఈ కాలేజీలో నాకు ఇష్టమైన కాలేజ్లో నేను జాయిన్ అవ్వాలనుకున్నాను, మరి నాకు సీట్ రావాలంటే నేను ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు. నేను సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను వీడియో చేస్తాను. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెడితే మనం అనుకున్న కాలేజ్ వస్తుంది అన్న వీడియోని నేను మళ్ళీ చేస్తాను. ఎవరు టెన్షన్ అయితే పడొద్దు. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు ఇష్టమైన కాలేజ్లో వస్తే ఫిల్ చేసుకోండి. లేదు మాకు ఇష్టం లేదు, ఆ కోర్స్ ఇష్టం లేదు, ఆ కాలేజ్లో అంత ఏమీ లేదు అనుకుంటే సీట్ అనేది క్యాన్సిల్ చేసేసుకొని సెకండ్ కౌన్సిలింగ్లో అనేది పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ కంపల్సరీ సీట్ అనేది వస్తుంది. మీరు ఏ రిజర్వేషన్ అయినా కానీ, జనరల్ కేటగిరీ అయినా కానీ మీరు అనుకున్న కాలేజ్లో సీట్ అనేది పక్కా వస్తుంది. నేను బల్లగుద్ది చెప్తాను, మీకు సీట్ అనేది పక్కా వస్తుంది. సెకండ్ పేజ్లో వెయిట్ చేయండి. సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేశాక నేను మీకు మళ్ళీ స్పెషల్గా వీడియో అనేది చేస్తాను. హోప్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను